శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి క్షేత్రం అల్పరాదేవి క్షేత్రం. సాక్షాత్తు దుర్గాదేవి అమ్మవారి ఇక్కడ స్వయంగా వెలిసినట్టుగా ఇక్కడ ఒక 1500 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం అల్పరాదేవి. దట్టమైనటువంటి గీకారణ్యం, అదేవిధంగా చుట్టూ నలుదిక్కుల కొండలు, ప్రశాంతంగా ఉన్నటువంటి కొండలు. ఇక్కడి వరకు రావడం అనేది కూడా నిజంగా ఒక సాహసం అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి దీపావళి పండుగ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. అమ్మవారు సాక్షాత్తు ఈ అల్పరాదేవిగా ఇక్కడ వెలిశారు. నిజంగా ఇక్కడ రావడం అనేది కూడా ఈ వర్షాభావం ఎక్కువగా ఉంది. ఈ కొండలు దాటుకుంటూ అసలు ట్రెక్కింగ్ అనేది కూడా చాలా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా చాలా ఎక్కువగా ట్రెక్కింగ్ చేసి పైకి వచ్చామండి. మాకు వెహికల్స్ కూడా పైకి రాలేకుండా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇంత సుందర ప్రపంచం అనేది కూడా, అంటే ఇలాంటి ప్రదేశం అనేది కూడా బహుశా మనం ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఇక్కడికి రావడం జన్మజన్మల పుణ్యఫలంగా చెప్తున్నాను. అదేవిధంగా ఆగస్టు 9వ తారీఖున జరిగేటువంటి శని హోమానికి ప్రతి ఒక్కరూ అటెండ్ కావాల్సిందే. అంటే మీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీ పేరు గోత్రనామాలు పంపించినట్టయితే శని హోమం జరిపిస్తున్నాను ఆగస్టు 9వ తారీఖున. ప్రతి ఒక్కరూ కూడా ఈ శని హోమం జరిపించుకోండి. ముఖ్యంగా స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టినవారు, తులారాశిలో జన్మించినటువంటి వారు ఈ అమ్మవారి ఆవరణలో ఉండి చెప్తున్నాను, అల్పరాదేవి సమక్షంలో ఉండి చెప్తున్నాను, మీకు మంచి జరగబోతుంది. 2034 వరకు మీకు రాజయోగం భరించబోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను కోరుకున్నది ఒకటే, అమ్మవారు సాక్షిగా చెప్తున్నాను, మీరు శని హోమం జరిపించుకున్న తర్వాత మీకు మంచి జరుగుతుంది. తప్పకుండా మీరు అభివృద్ధిలోకి వస్తారు, కోటీశ్వరులు అవుతారు, ధనవంతులు అవుతారు. అప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుండి ఒకటి, మేము నడిపిస్తున్నటువంటి గోశాలకి మీకు తోచినటువంటి ఆహారం వస్తు రూపంలో మాత్రమే మాకు సహాయం చేయండి. మీకు తప్పకుండా నాకు తెలుసు మీకు మంచి జరుగుతుంది. ఈ శని హోమం జరిపించుకున్న తర్వాత మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. రుణ బాధలు తీరిపోతాయి, వ్యాపారం బాగా నడుస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, అభివృద్ధిదాయకులు అవుతారు మీరు ఖచ్చితంగా. నేను అమ్మవారి సమక్షంలో ఉండి చెప్తున్నాను. నేను ఇచ్చినటువంటి ఈ శని హోమం ద్వారా మీరు బాగుపడకపోతే నేను ఈ శాస్త్రాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంత శక్తివంతమైనది ఈ శని హోమం. 30 సంవత్సరాల తర్వాత వచ్చిందండి. శని వక్రగతిలో కుంభరాశిలోకి వచ్చడం ఇది చాలా అదృష్టం. కాబట్టి మీరు తప్పకుండా ఈ శని హోమం జరిపించుకోండి. అదేవిధంగా మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఒకసారి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అల్పరాదేవిని, అమ్మవారిని, దుర్గాదేవిని దర్శించుకొని మీరు తప్పకుండా మనసులో కోరికలు కోరుకోండి, తప్పకుండా తీరుతాయి. ఓం నమః శివాయ.